రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. అమెరికా టూర్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల టీం రైజిన్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైంది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్పై చర్చలు జరిపారు. రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. వచ్చే 3 ఏళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనుంది. ప్రజా యుద్ధ నౌక గద్దర్కు నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. పాటకు పోరాటం నేర్పి తన గలాన్ని తూటాగా మార్చి అన్యాయంపై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం గద్దరన్నకు నివాళి అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. గద్దర్ చేసిన సాంస్కృతిక సాహితీ సేవకు గుర్తింపుగా ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చిందని చెప్పారు. ట్వీట్లో గద్దర్ రాహుల్ గాంధీతో కలిసి ఉన్న వీడియోను అటాచ్ చేశారు రేవంత్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ప్రజాగాయకుడు గద్దర్ స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గద్దర్ ఫౌండేషన్తో పరిశోధనల కోసం 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున కేటాయిస్తున్నామని చెప్పారు. గద్దర్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ ప్రథమ వర్ధంతి సభలో బట్టి ఇతర నేతలు పాల్గొన్నారు. రుణమాఫీకి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించవద్దన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాంకేతిక సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. రైతులు ఆందోళన పడొద్దని, సాంకేతిక సమస్యలు తొలగిస్తామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ చేతుల మీదుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు తుమ్మల. పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ టూర్లో తెలిపారు సీఎం. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కొత్త చెరువు దగ్గర స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ దసబల్లా హోటల్లో ఇటీవల నియమితులైన 35 మంది కార్పొరేషన్ చైర్మన్లతో భేటీ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు చైర్మన్లు కృషి చేయాలన్నారు. ఆయా కార్పొరేషన్లకు సర్కారు నిధులు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు వేం నరేందర్ రెడ్డి. ఫాల్స్ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. అర్హులైన చాలా మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదన్నారు. హామీలు ఇవ్వడం తప్ప కాంగ్రెస్ ఏది అమలు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ పిఎస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర డ్రోన్ ఎగరేసిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అనుమతులు లేకుండా డ్రోన్ ఎగరేశారని ఇరిగేషన్ అధికారి కంప్లైంట్ చేశారు. దీంతో కేటీఆర్తో పాటు బాల్క సుమన్, గంట్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 22 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పార్లమెంట్లో బంగ్లాదేశ్ సంక్షోభంపై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది కేంద్రం. బంగ్లాలో 19,000 మంది ఇండియన్స్ ఉన్నారని, వారి భద్రత విషయమై ఆ దేశ ఆర్మీతో టచ్లో ఉన్నామని తెలిపింది కేంద్రం. భారత్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతోనూ మాట్లాడినట్టు తెలిపింది. మానవత్వ చర్యలో భాగంగానే ఆశ్రయం కల్పించినట్టు విపక్షాలకు వివరించింది కేంద్రం. బంగ్లా ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దింపడం వెనుక విదేశీ కుట్ర ఉందా అని ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జైశంకర్ను ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటున్నారు. బ్రిటన్ నుంచి అనుమతి రాగానే లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే షేక్ హసీనా ఆశ్రయంపై బ్రిటన్ హోంశాఖ భిన్నంగా స్పందించింది. శరణార్థిగా ఒక వ్యక్తి తమ దేశం వచ్చేందుకు తమ వలస చట్టాలు అంగీకరించవని యూకే అధికారులు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. బ్రిటన్ ప్రకటనతో బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా లండన్ ఆశ్రయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో మరికొన్ని రోజులు ఆమె ఇండియాలోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది.
ప్యారిస్ ఒలింపిక్స్ భారత్కు 4వ పతకం ఖాయమైంది. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో క్యూబా రెజ్లర్ యుస్నెలిస్లో ఫేస్తో జరిగిన పోరులో ఫొగాట్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో ఫైనల్కు చేరిన తొలి భారత మహిళగా వినేష్ చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగే ఫైనల్లో గెలిస్తే ఈ ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో ఇదే తొలి పతకం కానుంది.